నేర్చుకోవడానికి మరి మనందరం కూడా సిద్ధపాటును కలిగి ఉండాలి. పడిపోయిన రాజును పైకి లేపిన దేవుడు అనేటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి అంశాన్ని మన ముందు పెట్టడం జరిగింది. మరి ఆ పడిపోయినటువంటి రాజు ఎవరు, మరి దేవుని ద్వారా ఆ రాజు ఎలా అయితే పైకి లేపబడ్డాడు అనేటువంటి ఆసక్తికరమైనటువంటి విషయాలతో ఈ ఉదయకాల సమయంలో మనందరినీ కూడా ఆత్మీయంగా ముందుకు నడిపించడానికి మరి సహోదరులు మరి సిద్ధంగా ఉన్నారు మన మధ్య. మరి ఈ ఉదయకాల సమయంలో కూడి వచ్చినటువంటి దైవ సేవకులకు, దైవజనులకు, అలాగే సంఘ పెద్దలకు, మరి సంఘంలో ఉన్నటువంటి దేవుని పిల్లలు ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ప్రత్యేకమైన వందనాన్ని తెలియజేయచ్చు. మరి సమయంలో మన మధ్యన ఉన్నటువంటి మరి సహోదరులకి ఈ సమయాన్ని అప్పగించుకుందాం. మరి మీ అందరూ కూడా శ్రద్ధాశక్తులు కలిగి చెప్పబడుతున్నటువంటి ప్రతి మాటను విని నేర్చుకుని మీ హృదయాంతరంగాల్లో భద్రపరచుకోవాలని ప్రభు పేరట మీ అందరికి కూడా తెలియజేయచ్చు. మరి సమయాన్ని సహోదరులకు మనం అప్పగించుకుందాం. ముందుగా దేవాదేవునికి నా వందనములు. నాకు ఈ సమయాన్ని ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి, ఇక్కడ కూడి వచ్చినటువంటి మీ అందరికీ, నేను ఇక్కడ ఎలా చెప్పగలుగుతున్నానంటే దానికి కారకులైనటువంటి తండ్రివర్యులు దైవజనులు బిఎల్ రాజు గారికి, వారితో పాటు జతపండు గారు ఉంటున్నటువంటి దొరబాబు గారికి, మీ అందరికీ కూడా ప్రభు పేరట అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. మనందరూ కూడా ఒకసారి తల్ల వంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడును మహాగణుడును నిత్యం వేవేల దూతలతో కొనియాడబడుచున్న మా కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామునకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్ర వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గతించినటువంటి కాలమంతా నీ సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడినందుకు నీకే వేలాది వందనములు తండ్రి. నైనా ఈ సమయంలో మేము అందరూ ఈ రీతిగా కూడుకున్నాం తండ్రి. తండ్రి నీ మాటలు నేర్చుకోవడానికి వచ్చారు తండ్రి. నీ దైవదాసుడిగా నిలబెట్టి తండ్రి నేను మాట్లాడుచుండగా తండ్రి, నేను మానవ ఆవేశంతో కాకుండా తండ్రి దైవావేశంతో మాట్లాడగలిగే భాగ్యాన్ని నాకు దయచేయండి తండ్రి. అలాగే నైనా నీ పరిశుద్ధాత్మని యొక్క సహాయం నాకు అనుగ్రహించండి తండ్రి. నేనేమైనా తప్పులు పొరపాట్లు చేస్తుంటే నన్ను క్షమించి మీరే నడిపించి కాచి కాపాడతారని ఈ ప్రార్థన మా ప్రియ రక్షకుడైనటువంటి నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఈరోజు చాలామంది ఇంకా రావాల్సి ఉంది. ఎందుకంటే గతించినటువంటి రోజులో మేమందరం కూడా కలిసి ఏజెన్సీ ప్రాంతానికి అయితే వెళ్ళడం జరిగింది. వెళ్ళి అక్కడ సువార్త అయితే చేయడం జరిగింది. చేసి రాత్రి 2:30, 3 అయింది. ఆ 3 అయిన తర్వాత ఇక్కడ ఇంకా చాలా గ్రేట్ అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి దొరబాబు కానీ, శేఖర్ గారు కానీ, దైవజనులు దొరబాబు గారు కానీ వీళ్ళందరూ కూడుకున్నారు. ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎందు నిమిత్తం రాలేదో మనకు తెలియదు, కానీ మనకి ఈ సమయాన్ని మనకి ఇచ్చారు కనుక ఈ సమయంలో కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. మీరందరూ కూడా శ్రద్ధాశక్తులతో ఈ మాటలు వినాలని కోరుకుంటున్నాను. పిల్లరా, ఈరోజు నేను ఒక వ్యక్తి గురించి చెప్పాలనుకుంటున్నాను. ఆ వ్యక్తి ఎవరంటే ఒక రాజు ఆయన సాధారణమైన రాజు కాదు, సాధారణమైనటువంటి రాజు కాదు. ఇతను యోధా చరిత్రలోనే ఒక పెద్ద మలుపు కింద ఏర్పడినటువంటి రాజు. ఈ యోధా చరిత్రలో కొంతమంది రాజులు అందరూ ఒకవైపు అయితే ఈ రాజు మాత్రం ఒకవైపు. ఈ రాజు ఎలాంటి వాడంటే ఎంతలా చెడ్డ కార్యాలు చేసేవాడంటే ఈ రాజు గురించి ఈ యోధా రాజుల చరిత్రలో, ఈ యోధా రాజుల జాబితాలో చెడ్డ రాజులు ఎవరైనా చెబితే మొదటి రాజు ఇతని పేరే వస్తుంది. ఆయన ఎవరు అంటే పిల్లరా, ఎవరు అంటే ఈ యోధా రాజుల్లోనే ఒక రాజు ఉంటాడు. మనం ఆల్రెడీ శుక్రవారం బైబిల్ తరగతిలో దైవజనుల ద్వారా నేర్చుకున్నాం. ఆ రాజు ఎవరంటే హిజ్కియా. తెలుసండి, హిజ్కియా గారు.
ఈ హిజ్కియా రాజు ఈయన ఏం చేశాడంటే, ఈయన దేవుని పట్ల ఎంతో విధేయత కలిగి ఉన్నాడు. ఎంతో విధేయత కలిగి ఉన్నాడు. పిల్లరా, ఈయన ఎంత విధేయతతో కలిగి ఉన్నాడో అతని కొడుకు అంత దారుణంగా ఉన్నాడు. అంత దారుణంగా ఉన్నాడు. ఈయన ఏమో అశ్షూరీల భయంకరమైనటువంటి దాడి. అశ్షూరీలు అంటే ఆ కాలంలో ఆ రాజ్యాలు అశ్షూరీలు అంటే చాలా బలవంతులు. ఆ అశ్షూరీలను చూడాలంటే కూడా చాలా భయంగా ఉంటుంది. అలాంటి అశ్షూరీల భయంకరమైనటువంటి దాడులలో దేవుని మీద విశ్వాసం ఉంచి, దేవుని మీద విశ్వాసాన్ని ఉంచి యెరూషలేముని కాపాడుకున్నటువంటి ఒక గొప్ప మహారాజు ఎవరైనా హిజ్కియా గారు. పిల్లరా, ఈ హిజ్కియా గారు ఇంకా ఏమిటంటే ఆలయాల్ని శుద్ధి చేసేవాడు, ఇంకా విగ్రహాలన్నింటినీ తొలగించేసేవాడు, ఇంకా ప్రజలందరినీ కూడా దేవుని వైపు నడిపించినటువంటి ఒక గొప్ప రాజు. ఈయన ఒక గొప్ప రాజు. ఎవరు ఆయన? హిజ్కియా గారు. ఈయన విశ్వాసాన్ని చూసి, ఈయన ప్రార్థనలను చూసి తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఈయన వేడుకొనగానే ఈ హిజ్కియాకి, ఈ రాజుకి దేవుడిచ్చినటువంటి వరము అనగా ఆశీర్వాదం ఏం చేశాడైనా 15 సంవత్సరములు ఆయుష్ని పెంచాడు. ఈ 15 సంవత్సరాలు ఆయుష్ని పెంచాడు. ఈ 15 సంవత్సరాలు ఆయుష్ని పెంచితే, ఈ 15 సంవత్సరాల ఆయుష్ని పెంచాడు కదా, ఈ ఆయుష్ పెంచినటువంటి ఈ గ్యాప్లో పుట్టినటువంటి వ్యక్తి ఎవరంటే ఆయనే మనష్షే. ఎవరండి? మనష్షే. ఈయన ఎంత కిరాతకుడిగా ఉండేవాడంటే, ఈయనకి అధికారం అనగా సింహాసనం ఏ వయసులో వచ్చింది చెప్పమంటారా? ఈయనకి సింహాసనం 12 సంవత్సరాల వయసులో ఈయనకి అధికారం అనేది చేతిలోకి వచ్చేసింది. అధికారం అనేది చేతిలోకి వచ్చేసింది. 12 సంవత్సరాలు వచ్చేటప్పటికి అధికారం అనగా ఒక రాజు అయిపోయాడు. ఈయన యోధా చరిత్రకు ఒక రాజు అయిపోయాడు. రాజు అయిపోతే ఆయనటువంటి ఎలా బ్రతికాడంటే, తండ్రి ఏమో ఇలా ఆలయాలను శుద్ధి చేసేవాడు. ఈ మనష్షే గారు వచ్చేటప్పటికి ఈ ఆలయాలని పాడు చేసేవాడు. ఆయన ఏమో విగ్రహాలను కూల్చేసేవాడు. ఈయన ఏం చేశాడు? ఆ కూల్చేసినటువంటి విగ్రహాలనే తిరిగి నిలబెట్టేవాడు. ఏమిటండి, ఒక తండ్రి ఏమో అంత పెద్ద విశ్వాసకుడు, అంత పెద్ద మంచి రాజు, అలాంటి మంచి రాజుకి ఇలాంటి వాడేంటి కొడుకు? మీరు అనుకోవచ్చు, చిన్నప్పటి నుంచి దేవుని సేవలోనే పెరిగాడు కదా, ఆయన తండ్రి యొక్క మాటల్లో పెరిగినవాడే కదా, ఆ తండ్రి అడుగు జాడల్లో నడిచినవాడే కదా. అలాంటి వాడు మరి ఈరోజు ఎంత చెడ్డ పేరుగా మాట్లాడుకోవడానికి కారకుడు అయ్యేటట్టు, ఎంత చెడ్డగా. పిల్లరా, ఏమిటంటే మీరు ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే, తండ్రి ఏదైతే కొడుకు అదే అయిపోతారా? చెప్పండి, అదే అవడం. ఎందుకంటే ఒక తండ్రి ఏమో ఒక తండ్రి దైవజనుడు కానివ్వండి, ఆ తండ్రి ఏమో ఒక బోధకుడు కానివ్వండి, కానీ కొడుకు ఆ అడుగు జాడల్లో నడిస్తేనే, ఆ ఆలోచనలో ఉంటేనే అలాంటి విధముగా ఆయన కూడా ఒక బోధకుడు అవ్వగలడు, ఒక దైవజనుడు అవ్వగలడు. కానీ ఈ హిజ్కియా రాజు దేవుని పట్ల ఎంతో విధేయత చూపించేసిన వాడు. కానీ ఈ మనష్షే గారి దగ్గరికి వచ్చినప్పటికీ ఈయన వాటిలన్నిటిని చూశాడే తప్ప వాటిని అనుసరించలేదు. చిన్నప్పటి నుంచి దేవుని సేవలో చూసిన వాడే దేవుని సేవనే, కానీ ఆయన దేవుణ్ణి అంగీకరించలేదు, ఆయన్ని అనుసరించలేదు. పిల్లలు అనుసరించలేదు. ఒకసారి అందరూ బైబిల్ తెరిచి చూడగలిగినట్లయితే 2వ రాజుల గ్రంథము 21వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనం నుంచి మనం చదువుకుందాం. మనష్షే ఏలనారంభించినప్పుడు 12 ఏండ్ల వాడే యెరూషలేములో 55వ సంవత్సరములు ఏలెను. ఇతను ఎన్ని సంవత్సరాలు ఏలాడంట? 55 సంవత్సరాలు అంట. 55 సంవత్సరాలు. ఇప్పటి వరకు చాలామంది చాలా రాజులు పరిపాలించారు, కానీ ఇతనికంటే ఎక్కువ కూడా ఎవరు పరిపాలించలేదు. ఇతనే ఎక్కువ పరిపాలించిన రాజు ఎవరన్నా ఉన్నారంటే ఆయనే మనష్షే గారు. ఎన్ని సంవత్సరాలు? 55 సంవత్సరాలు. చదవండి.
అతని తల్లి పేరు హెప్సిబా. అతను యెహోవా దృష్టికి చెడుతనము జరిగించుచు ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనములు చేసినట్లు హేయక్రియలు చేయుచు వచ్చెను. తన తండ్రి అయిన హిజ్కియా, ఇక్కడ తండ్రి ఎవరండి ఈయనకి? హిజ్కియా గారు. తల్లి పేరు ఏంటి? హెప్సిబా. హెప్సిబా గారికి ఈ హిజ్కియా గారికి పుట్టినటువంటి ఆయన పేరే మనష్షే. ఆయనే ఆ రాజు. చదవండి. హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించి బయలు దేవతనకు బలిపీఠములను కట్టించి ఇశ్రాయేలీ రాజైన ఆహాబు చేసినట్లు దేవతా స్తంభములను చేయించి నక్షత్రములకు మొక్కి వాటిని పూజించుచు వచ్చెను. ఇక్కడ మీరు సరిగ్గా ఆలోచించండి. ఒక భక్తుడైనటువంటి తండ్రికి ఎలాంటి కొడుకు పుట్టాడంట? భ్రష్టుడైనటువంటి కొడుకు పుట్టాడు. ఒక భక్తిపరుడైనటువంటి తండ్రికి ఒక భ్రష్టుడైనటువంటి కుమారుడు పుట్టాడు. అలాంటి వ్యక్తికి, అంత మంచి వ్యక్తికి ఒక దుష్టుడు పుట్టాడు పిల్లరా. ఒక దుష్టుడు పుట్టాడు. ఈ భక్తి అనేది మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, భక్తి అనేది వారసత్వంగా రావచ్చేమో కానీ దాన్ని నిలబెట్టుకునేది మాత్రం ఎలా నిలబెట్టుకోవాలంట? వ్యక్తిగతంగానే నిలబెట్టుకోవాలి. వ్యక్తిగతంగానే మాత్రమే నిలబెట్టుకోవాలి. లేకపోతే నా తల్లి ఏమో ఇన్ని ప్రార్థనలు చేస్తుంది, నా తండ్రి ఏమో ఇన్ని ప్రార్థనలు చేస్తున్నాడు, నా తండ్రి ఏమో ఇక్కడ బోధిస్తున్నాడు, మా తాతగారేమో ఇక్కడ దైవజనులుగా నిలబడ్డారు, ఇంత చేస్తున్నారని ఇవన్నీ చేస్తున్నారు, నా తల్లి చేస్తుంది, తండ్రి చేస్తుందని ఆలోచించుకున్నాం అనుకో, అవి ఎవరికి ఉపయోగపడతాయి? తల్లిదండ్రులకే ఉపయోగపడతాయి. పరలోకం ఆ యొక్క తీర్పు దినం వచ్చిన తర్వాత నీకు ఈ కుటుంబం అనేది ఈ భూమిలోనే తప్ప అక్కడ ఉన్నటువంటి తీర్పు దినం వెళ్ళిన తర్వాత నువ్వు ఒకడవే, తర్వాత మీ తల్లి ఒకరు, మీ తండ్రి ఒకరు, ఇలా ఒక్కొక్కరు మాత్రమే ఉంటారు. ఈ భూమి మీద ఉన్నప్పుడే నీది ఒక కుటుంబం. కానీ ఈ భూమిని విడిచి వెళ్ళిపోయిన తర్వాత నీది ఒక వ్యక్తిగత జీవితం. నీ తల్లి ఇలా చేసినా, నీ తండ్రి ప్రార్థన చేసినా ఎవరిని లక్ష్య పెట్టవు. నీ వ్యక్తిగత జీవితాన్ని మాత్రమే చూస్తాడు. ఆ తల్లి ఎంత ప్రార్థన చేసిందని చూడటం, నువ్వు ఎంత ప్రార్థన చేసావు, నువ్వు ఎంత పశ్చాత్తాపం కలిగి నిలబడ్డావు, నువ్వు ఎన్ని పాపాలు చేసావు, వాటిలన్నింటినీ ఎలా బ్రతిమాలుకున్నావు, ఎలా వేడుకున్నావు, ఇవి మాత్రమే చూస్తాడు దేవుడు. అలాగే చూశాడు. ఆ తండ్రి ఏమో హిజ్కియా గారు ఎంతో భక్తిపరుడంట. కానీ ఆయన పుట్టినటువంటి ఆ కుమారుడు ఎలాంటి వాడు? భ్రష్ట మనసు కలిగిన వాడు పిల్లరా. ఆయన ఏం చేశాడంటే తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టినటువంటి ఉన్నత స్థలాలని అతడు తిరిగి కట్టించును, బయలుదేవతకు ఇశ్రాయేలీల రాజైన ఆహాబు చేసినటువంటి దేవతా స్తంభములను నక్షత్రములకు మొక్కి వాటిని పూజించుచూ ఉండెను. మొదటగా ఏం చేశాడంటే ఈయన ఉన్నత స్థలాలని నిర్మించాడంట పిల్లరా. ఈ కానానీలు తమ విగ్రహ దేవతలకి అక్కడే బలులు అర్పించేవారు. ఇవి కొండల మీద లేదా ఎత్తైన ప్రదేశాల్లో అర్పించేవారు. ఎక్కువ ఆ కొండ ప్రాంతాల్లో ఎత్తైనటువంటి వాటి దగ్గర పూజించేవారు. అలాంటి ఉన్నత స్థానాలని, ఉన్నతమైనటువంటి స్థలములని నిర్మించాడంట. నిర్మించిన తర్వాత ఇంకోటి ఏం చేశాడు? బయలుదేవతనకు బలిపీఠము కట్టించాడంట. బయలుదేవతలకి బలిపీఠం కట్టించాడు. బయలుని ఆరాధించడానికి ప్రత్యేకమైనటువంటి బలులను అర్పించేవాడు. ఎలాంటివి అంటే బలులు అర్పించడం అంటే, బయలుదేవత అంటే మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, బయలుదేవత అంటే మీరు ఆల్రెడీ విన్నది. ఇది ఎక్కడ? ఏలియా గారి సందర్భంలో ఏలియా గారు బయలుదేవతలకేమో వాళ్ళు పూజించేవారు, ఈ ఏలియా గారేమో దేవునికి మొక్కేవాడు. అలా వాళ్ళేమో ఆ బయలుదేవతకి ఎంత కావాలితే ఏ జంతువులు పడితే వాటిని రక్తాలు కోసుకుని ఆ బయలుదేవతకు అర్పించేవాడు. కానీ ఏలియా గారు ఒక చిన్న ప్రార్థనతో దేవుణ్ణి అంగీకరించుకునేలా చేసుకునేవాడు. బయలుదేవతలు ఎవరంటే వాళ్ళు. ఆ బయలుదేవతలకి జంతు బలులను అర్పించేవారు,
రక్తాలను అర్పించేవారు. అలాంటి వాటిని పూజించేవాడు అంటే ఈయన. ఆ తర్వాత ఏం చేశాడు? ఇశ్రాయేలు రాజున ఆహాబు చేసినట్లు దేవతా స్తంభములను చేయించాడంట. దేవతా స్తంభములను చేయించాడు. ఆకాశాన్ని సైన్యంగా ఆరాధించాడు. అంటే ఎలాంటివి అంటే నక్షత్రాలను మొక్కి పూజించేవాడంట. మొక్కి పూజించేవాడు అంటే ఒక సూర్యుడిని ఒక దేవుడి కింద, ఒక చంద్రుడిని ఒక దేవుడి కింద, ఒక నక్షత్రాలను ఒక దేవుడి కింద, ఇలా ఎవరు కాపాడితే ఆకాశంలో ఎలాంటిది కాపాడినా, ఎలాంటి సైన్యం కాపాడినా కూడా అలాంటి వాటిని అన్నిటినీ కూడా ఒక దేవుడిగా ఆరాధించేవాడు. ఒక దేవుడిగా ఆరాధించేవాడు. తన తండ్రి ఎలాంటివైతే కూల్చేశాడో, తన తండ్రి ఎలాంటివైతే తీసేయాలనుకున్నాడో, ఆ తీసేయాలనుకున్నటువంటి వాటిని ఈయన పునఃప్రారంభించాడు. పిల్లరా, పునఃప్రారంభించాడు. ఏంటంటే ఇంకొకటి ఏంటంటే ఈయన చేసినటువంటి అత్యంత పెద్ద తప్పు ఏంటంటే పిల్లరా, అత్యంత పెద్ద తప్పు ఏంటంటే తన కుమారుణ్ణి అగ్నిలో నడిపించాడు. తన కుమారుణ్ణి ఈ అగ్నిలో నడిపించాడంట. ఎందుకు నడిపించాడంటే మెలెకు అనే ఒక దేవత ఉంటుంది, అనగా ఒక దేవుడు, అనగా ఈ భూమి మీద చేసుకున్నటువంటి దేవతల్లో దేవుల్లో కొంతమంది దేవతలు ఉంటారు, దేవుళ్ళు ఉంటారు. అంటే నిజమైన దేవుళ్ళు కాదండి, మనుషులు సృష్టించుకున్నటువంటి దేవతలు. ఒక కేమోషు దేవత కానివ్వండి, ఇంకా ఈ మెలెకు దేవత కానివ్వండి, ఈ బయలు దేవతలు కానివ్వండి, ఇవన్నీ ఎవరు సృష్టించుకున్నవంటే మనుషులు సృష్టించుకున్నటువంటి దేవుళ్ళు. అలాంటి మెలెకు అనే యొక్క దేవతకి ఏం చేశాడంటే ఈయన తన కుమారుణ్ణి అగ్నిలో నడిపించాడు. ఆ మెలెకు అంటే పిల్లరా, అది దేవుడికి ఎంత అసహ్యమైందో చెప్పమంటారా మీరు? ఒకసారి అది కూడా చూద్దాం మనం. ఆ మెలెకు అనేటువంటిది ఆ దేవత దేవుడికి ఎంత అసహ్యంగా చూసేవాడు అంటే పిల్లరా, ఒకసారి మీరు బైబిల్ తెరిచి చూడగలిగినట్లయితే అదే 2వ రాజుల గ్రంథం 26వ అధ్యాయం 6వ వచనం చూడండి. చదవండి ఒకసారి. 6వ అధ్యాయం 21వ అధ్యాయం 6వ వచనం. అతడు తన కుమారుణ్ణి అగ్నిగుండము దాటించాడంట. ఏం చేశాడు? అగ్నిగుండము దాటించాడు. ఏ అగ్నిగుండం ఎవరి గురించి అంటే మెలెకు అనేటువంటి దేవతకి, ఆ యొక్క దేవతకి అర్పిస్తే ఆయనకి కొన్ని పవర్స్ వస్తాయి, కొన్ని శక్తులు వస్తాయని తెలుసుకుని ఈయన ఏం చేశాడు? ఆ మెలెకు అనేటువంటి దానికి అర్పణగా చేశాడు. అదే ఆ అగ్నిలో నడిపించాడంట. ఇది దేవునికి ఎంత అసహ్యమో చూద్దామన్నాను కదా. లేవియాకాండము ఒకసారి దైవజనుడు మోషే గారు రచించినటువంటి లేవియాకాండము 18వ అధ్యాయం, లేవియాకాండం 18వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. నీవు ఏ మాత్రమును నీ సంతానమునకు మెలెకు నిమిత్తము అగ్నిగుండము దాటనీయకూడదు, దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను. ఇక్కడ ఏం చెప్పాడంట? ఇక్కడ సరిగ్గా మీరు ఆలోచిస్తున్నారా? ఏమిటంటే నువ్వు ఏ మాత్రమును కూడా ఎంత మాత్రమును కూడా మెలెకుకు నువ్వు అగ్నిగుండము దాటనీయకూడదు, మెలెకు నిమిత్తము అగ్నిగుండము దాటనీయకూడదని చెప్తున్నాడు. ఇలా చేస్తే ఏంటంట? దేవుణ్ణి అపవిత్రపరిచినట్లే. అలా అపవిత్రపరిచేటువంటి విధముగా నువ్వు ఉండకూడదంట. ఇలా మెలెకు నిమిత్తము అగ్నిగుండము నువ్వు దాటించావంటే నువ్వు దేవుణ్ణి ఏం చేస్తున్నట్టు? అపవిత్రపరుస్తున్నట్టు. అర్థమవుతుందమ్మా నా మాటలు మీకు? నీకు అర్థమవుతుందని అర్థమయ్యే రీతిగానే ఇంకా 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 చిన్నగా చెప్పాలనే చూస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ వృద్ధులు ఎక్కువ కనుక నా మాటల్ని అర్థం చేసుకునే కెపాసిటీ కొంచెం తక్కువగా ఉంటుంది. కనుక నేను మీకు ప్రతిదీ పిన్ పాయింట్తో కూడా అర్థమయ్యి చెప్పే రీతిగానే చెబుతున్నాను. కనుక మీరందరూ కూడా సరిగ్గా అర్థం చేసుకోండి. పిల్లరా, ఈ మెలెకు అన్నటువంటి ఆ దేవతకి ఇచ్చేటువంటి ఆరాధనలు ఎలాగుంటాయి చెప్పమంటారా? చిన్న పిల్లలను మొదలుకొని, అంటే ఒక 7 సంవత్సరముల నుంచి ఒక 13 సంవత్సరములు గల చిన్న పిల్లల్ని ఏం చేస్తారంటే ఆ దేవతకి అర్పణగా ఇస్తారంట.
ఎందుకయ్యా అర్పణలుగా ఇస్తున్నామంటే, ఎందుకు ఇస్తున్నామంటే ఆ అర్పణలు ఇస్తే వాళ్ళ లైఫ్ స్టైల్ ఇంకా బాగుంటుందండి. ఇప్పుడు ఆ రాజు ఉన్నాడు చూసారా, ఆ రాజు ఇంకా పైగా వెళ్తాడంట, ఇంకా అభివృద్ధి చెందాడంట. ఈ యొక్క మెలేకు అనే దేవత ఎలాగుంటుందో చెప్పమంటారా మీకు? అది మెలేకు అన్నటువంటి దేవత సగమేమో ఎద్దు ఉంటుంది కదా, ఎద్దు తలకాయ పెట్టి మనిషి రూపం ఉంటుంది, దాని తల మీద ఏమో ఎద్దు రూపం ఉంటుందంట. ఎద్దు తల తెలుసు కదా మీకు. ఆ మనిషి రూపం ఎంత ఉంటుందో దాని పైనేమో ఎద్దు రూపం ఉంటుందంట. దాని చేతిలోనేమో ఒక దీపం ఉంటుందంట. దీపం మీకు ప్రాజెక్టులు లేవు కాబట్టి మనకి ఏమీ లేవు కాబట్టి మీకు ఫోటో వేయలేకపోతున్నాను, నా ఇమాజినేషన్తోనే మీకు చెప్తున్నాను. అంటే ఎలాగుంటుందంటే ఒక ఎద్దు తలకాయ పెట్టి చేతిలోనేమో ఒక దీపం పెట్టి ఆ యొక్క విగ్రహాన్ని ఎదురుగా పెట్టుకుని దానికి పై ఎదురుగా ఒక చిన్న పిల్లల్ని తీసుకొచ్చి బలిని ఇస్తారంట. పిల్లలు బలుల్ని ఇస్తారంట. ఎంత పాపాలో చూడండి, ఎంత పెద్ద పాపాలో చూడండి, ఎంత పెద్ద పాపాలో చూడండి. ఏంటంటే ఈ మనిషి గారు చేసినటువంటి పాపాలు పిల్లరా. మరి ఎంత పాపాలు చేసిన వాడి గురించి మాకు చెప్తున్నావు ఏడు బాబు, ఇలాంటి పాపాలు చేసేవాడి గురించి మాకు చెప్తున్నావు ఏడు బాబు మీరు అనుకోవచ్చు. కానీ ఈ మనిషి గారి జీవితంలో ఒక గొప్ప సాక్ష్యం ఉంది పిల్లరా, ఒక గొప్ప సాక్ష్యం ఉంది. ఒక గొప్ప సాక్ష్యం అయితే ఉంది. ఏమిటా గొప్ప సాక్ష్యం అంటే పిల్లరా, ఇతను ఎంత పెద్ద రాజైనా ఎలాంటి పాపక్రియలు చేసినా సరే ఈయన చివరికి ఏమయ్యాడంటే దేవునికి లోబడ్డాడు పిల్లరా. దేవునికి లోబడ్డాడు. ఎలా లోబడ్డాడంటే మీకు చెప్తున్నాను, కొత్త నిబంధనలో పౌలు గారిని చూస్తే మీకు ఎలాంటి సాక్ష్యం అయితే కనబడుతుందో, అంటే అంత సువార్త చేశాడని చెప్పట్లేదు, కానీ పౌలు గారి జీవితంలో అంటే ఆయన బ్రతికినటువంటి ముందు ఎలా బ్రతికాడో, ఆ తర్వాత ఆయన మారు మనసు ఎలా పొందాడో, మారు మనసు పొందిన తర్వాత దేవునికి సాక్షుడిగా ఎలాగయ్యాడో, అలాంటి సాక్ష్యం కలిగిన వాడు ఈ పాత నిబంధనలో ఎవరంటే ఈ మనిషి రాజు పిల్లరా. మనిషి రాజు చూద్దాం పిల్లరా. అదే 21వ వచనం ఇంకా కంటిన్యూ చేయండి. అతను తన కుమారుని అగ్నిగుండము దాటించి జ్యోతిష్యమును శకునములను వాడుక చేసి యక్షణగాండతో సోదిగాండతోనూ సాంగత్యము చేసెను. ఈ ప్రకారము చెడుతనమును జరిగించుచు ఆయనకి కోపం పుట్టించాడంట. ఈయన చెప్తున్నాను కదా మీకు, మొదటగా ఈయన చేసినటువంటి పాపాలు ఎలాంటివంటే ఉన్నత స్థలాలని నిర్మించాడు, బయలుకేమో బలిపీఠాలు, బయలుదేవతలకేమో బలిపీఠాలను కట్టించాడు, ఆకాశ సైన్యాలనేమో అంటే నక్షత్రాలని, ఈ సూర్యుడిని చంద్రుడిని ఏమో ఆరాధించాడు. మళ్ళీ తన కుమారుణ్ణి ఏం చేశాడు, అగ్నిలో నడిపించాడు. తర్వాత ఏంటి, మంత్ర విద్యలను, శుద్ర శక్తులను, వీటిలన్నిటిని కూడా ఆశ్రయించాడు పిల్లరా. ఇది ఒక్క రోజులో జరిగిపోలేదు, ఇవన్నీ ఈ ఒక్క రోజులోనే జరిగిపోలేదు. చిన్న పాపాన్ని మొదలెట్టి అలా ఎన్ని పాపాలు చేసాడైనా, ఎన్ని పాపాలు వచ్చాయినా అత్యంత దుష్టరాజుగా ఎదిగాడు. దేవునికి కోపము తెప్పించే విధముగా అయిపోయాడు పిల్లరా. పాపం ఎప్పుడు పిల్లరా ఒక్కసారే మొదలవుద్ది, ఒక్కసారే చిన్నగా మొదలవుద్ది పాపం అనేది. నువ్వు ఎంతో పరిశుద్ధుడిగా ఉండొచ్చు, పవిత్రుడిగా ఉండొచ్చు, కానీ పాపం అనేది ఎలా మొదలవుద్ది అంటే ఒక చిన్న తప్పుగా మొదలవుద్ది. అలా చిన్న తప్పుగా మొదలయ్యి ఆ పాపం ఎలా ఉంటుందంటే జీవితాంతం వెంటాడుతూ ఉంటుంది. చెప్పమంటారు మీకు, ఒక చిన్న పిల్లోడు ఏమో, నేను చూసినటువంటి సంఘటనలు చెప్తున్నాను మీకు. ఒక చిన్న పిల్లాడు, చిన్న వయసు కలిగిన వాడు తన నోట్లో నుంచి ఏమో బూతులు మాట్లాడుతుంటే ఆ తల్లిదండ్రులు వాళ్ళ మామలో తాతలో మురిసిపోయేవారు. ఇదేంటంటే ఎవరన్నా మురిసిపోతారా? బూతులు మాట్లాడుతుంటే అయ్యి బాబోయ్ ఇలా మాట్లాడుతున్నాడని మురిసిపోయేవారంట. కానీ ఇప్పుడు ఏమయ్యాడైనా వాళ్ళ తల్లుల్ని తండ్రుల్ని తిట్టే రేంజ్కి ఎదిగాడు. ఇప్పుడు తిడతంటే ఇప్పుడు ఎలా ఫీల్ అవుతారు? అలా ఇప్పుడు ఆనందంగా ఫీల్ అవరు. అయ్యి బాబు రోజు ఏంటమ్మా మమ్మల్నిలాగా తింటున్నాడు. లేకపోతే ఒక తండ్రి జోబులో ఒక 2 రూపాయలు తీస్తే మురిసిపోయేటువంటి రోజులు,
ఒక తండ్రి జేబులోంచి 2 రూపాయలే కదా తీసుకున్నాడు, ఇది చిన్నదే కదా, 2 రూపాయలే కదా, పర్లేదులే అనుకోవచ్చు మీరు. కానీ తర్వాత ఏమయ్యాడు? తన ఇంట్లో బంగారాలు, తర్వాత ఏది కాపాడితే అది, ఏది కాపాడితే ఒక ఫ్యాన్ కనిపిస్తే దాన్ని అమ్మేస్తున్నారు, ఏది పడితే అది అమ్మేస్తున్నారు, ఒక మోటార్ కనిపిస్తే మోటార్, ఏదైనా అమ్మేస్తారు. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయంటే మీరు దాన్ని ఫస్ట్ ఏం చేశారు? చిన్నదిగా చూశారు, చిన్న చూపు చూస్తున్నారు. చిన్న చూపు చూస్తే అది తర్వాత ఏమవుతుంది? జీవితాంతం వెంటాడుతుందంట, జీవితాంతం వెంటాడుతుంది. ఈ పాపం అనేది నువ్వు ముందే అరికట్టకపోతే, నువ్వు చిన్న పాపమే కదా అని చూస్తే, చిన్న పాపమే కదా అని చూస్తే తర్వాత ఏమవుతుంది? అది జీవితాంతం ఇంకా పెద్దగా మారుతుంది, ఇంకా పెద్దగా మారుతుంది. తర్వాత వచనం చదవండి. యెహోవా దావీదునకును అతని కుమారుడైన సొలొమోనునకును, ఒకసారి ఆగండి. ఇక్కడ దేవునికి కోపం పుట్టించాడు కదా ఈయన, దేవునికి కోపం పుట్టించాడు కదా. ఈ కోపం పుట్టించిన తర్వాత అమ్మ మీరు కొంచెం మౌనంగా ఉండండి, ఎందుకంటే నేను దీంట్లోంచి బయటకు వచ్చానంటే మళ్ళీ నేను ఏ రూట్లోకి వెళ్తానో నాకే తెలియదు. కనుక మీరందరూ కూడా సరిగ్గా ఉండండి, మాట్లాడకుండానే. ఇవన్నీ కూడా ఏం చేశారంటే దేవునికి కోపము తెప్పించే విధముగా అయ్యాడంటే, ఈయన కోపము తెప్పించే విధంగా అయ్యాడు. దేవుడు ఏమన్నా ముందే ఆయన శిక్షించలేదండి, ముందే ఏం శిక్షించలేదు. దేవుడు ఆయనకి కొన్ని హెచ్చరికలను పంపాడు. ఫస్ట్ ఏం చేశాడు? కొన్ని హెచ్చరికలను పంపాడు. అవి కూడా చూద్దాం ఒకసారి బైబిల్ తెరిచి చూడగలిగినట్లయితే 2వ దినవృత్తాంతాల గ్రంథము 33వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాల గ్రంథము 33వ అధ్యాయం 2వ దినవృత్తాంతాల గ్రంథము 33వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుకుందాం. యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవి యొగ్గగా పోయిరి. ఏం చేస్తున్నాడంట దేవుడు? యెహోవా ఏమో మనష్షేకు అతని జనులకి ఏం చేస్తున్నాడు? వర్తమానాలను పంపుతున్నాడు. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించి మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతనిని పట్టుకొని గొలుసులతో బంధించి అతనికి బబులోనునకు తీసుకుని పోయిరి. ఏం చేస్తున్నాడంట దేవుడు? వర్తమానాలను పంపుతున్నాడంట. దేవుడు ప్రవక్తల ద్వారా వర్తమానాలను పంపుతున్నాడు. వర్తమానాలను పంపుతున్నాడు. హెచ్చరికలను పంపుతున్నాడు. ఇలా పంపిస్తుంటే ఈయన దీన్ని ఏం చేశాడంటే, ఈ హెచ్చరికలను పంపిస్తుంటే వాటిని ఏమన్నా పట్టించుకున్నాడంటే పట్టించుకోలేదు. దేవుడు ఏమో ప్రవక్తల ద్వారా హెచ్చరికలను పంపుతుంటే నువ్వు ఇలా ఉండాలి, ఇదిగో నువ్వు ఇలా చేస్తున్నావు కాబట్టి నీకు ఇలా అవుతుందని హెచ్చరికలను పంపిస్తుంటే ప్రవక్తల ద్వారా ఆయన పట్టించుకున్నాడంటే పట్టించుకోలేదు పిల్లరా, పట్టించకపోతే ఏమైంది? దేవుడికి కోపం వచ్చింది. తెలుసు కదా, దేవుడికి కోపం వస్తే ఎంత పెద్ద రాజైనా, ఎంత పెద్ద సింహాసనం మీద కూర్చున్నటువంటి ఇంకా పెద్ద రాజులైనా, ఎవరైనా సరే, ఎలాంటి వారినైనా సరే దేవుడు ఏం చేస్తాడు? అని చేస్తాడు పిల్లరా, అని చేస్తాడు. మరి యోధా చరిత్రకి ఆ రాజ్యానికి పిల్లరా, ఆ మనష్షే గారు ఎంతో పెద్ద రాజు అయి ఉండొచ్చు, 55 సంవత్సరాలు పరిపాలించినటువంటి రాజు అయి ఉండొచ్చు. కానీ దేవుడు ఏం చేశాడు? ఆయన చేసినటువంటి పాపాలకి ఏం చేశాడు? అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించి మనష్షే తప్పించుకుని పోకుండా, మనష్షే మళ్ళీ ఎక్కడికే తప్పించుకుని ఎక్కడికే పారిపోకుండా ఏం చేశాడు? గొలుసులతో బంధించి అతన్ని బబులోనునకు తీసుకుని పోయారంట పిల్లరా, బబులోనునకు తీసుకుని పోయారు. దేవుడు ఏం చేస్తాడంటే మొదటగా మాట్లాడతాడు. ఫస్ట్గా ఏం చేస్తాడు? మాట్లాడతాడు. వినకపోతే ఏం చేస్తాడు? తర్వాత ఏమవుద్ది? పరిస్థితులు మాట్లాడతాడు. తర్వాత
ఏం చేస్తాయి? పరిస్థితులు మాట్లాడతాయి. ముందుగా హెచ్చరించాడు. వినడా హెచ్చరికలనే? వినలేదు. మరి వినకపోతే ఏం చేశాడు? వినకపోతే ఒక మొట్టికాయ వేశాడు ఈయనకి. ఏంటది మొట్టికాయ? గొలుసులతో అశ్షూరుల్ని పంపించి గొలుసులతో బంధించేలా చేశాడు. బంధించేలా చేస్తే ఆ తర్వాత ఏమైంది? చదవ 12వ వచనం. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడని యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధి నుండి తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలనగా ఆయన అతని విన్నపములను ఆలకించి ఆగండి ఒకసారి. ఇక్కడ ఏమైందంట? శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకున్నాడంట. శ్రమలో ఉన్నప్పుడు ఎవరిని బతిమాలుకున్నాడు? యెహోవాని, పితరుల దేవుణ్ణి బతిమాలుకున్నాడు. ఆయన ఎందుకు బతిమాలుకున్నాడు? ఎందుకు బతిమాలుకోవచ్చు? ఇంకా ఉన్నారు కదా దేవతలు, ఆయన పూజించినటువంటి దేవతలు ఉన్నాయి కదా. ఒక బయలు దేవత అనగా, ఒక మెలేకు దేవత అనగా, ఇవి ఉన్నాయి కదా. వీటిని బతిమాలుకోవచ్చు కదా. ఆయన బతిమాలుకున్నాడా? బతిమాలుకోలేదు. మరి ఎవరిని బ్రతిమాలుకున్నాడు? తిరిగి ఎక్కడికి వచ్చాడు ఈయన? తిరిగి ఎక్కడికి వచ్చాడు? యెహోవా దగ్గరికి వచ్చాడు. యెహోవా ఆశ్రయానికి వచ్చాడు. యెహోవా ఆశ్రయానికి. అంత పెద్ద సింహాసనం మీద కూర్చుంటే ఆయనకి యెహోవా గుర్తు ఉందా అంటే కనీసం గుర్తు లేదు ఆయనకి. దేవుడు ఉన్నాడని మర్చిపోయాడు. ఆయన మర్చిపోయి చెడు కార్యాలు, దుష్ట కార్యాలు ఎన్నో చేశాడు. కానీ ఆయన ఒక సంఖ్యలతో బిగించిన తర్వాత ఆయన కష్టాల్లో వచ్చిన తర్వాత ఎవరిని ఆశ్రయించాడు? యెహోవాని ఆశ్రయించాడు. పిల్లరా, ఈయన జీవితం మనకి ఏం తెలియజేస్తుందంటే మీరు ముందుగా ఆనందంగా ఉన్నంతసేపు దేవుడి గుర్తు ఎవరికి ఉండదండి? ఎవరికైనా ఉంటుందా? ఆనందంగా ఉన్నంతసేపు దేవుడు అంటే గుర్తు ఉండదు మనకి. కనీసం ప్రార్థన కూడా చేసుకోలేనంత బిజీ అయిపోతాం మనం. ఒక బైబిల్ని చదవలేము, ప్రార్థన చేయలేము. ఆయన కనీసం ఒక చర్చికి వెళ్ళాలంటే నాకు ఈ పనులు ఉన్నాయని చెబుతావు, లేకపోతే ఇక్కడ కూర్చోంటే ఏదో పనులు ఉన్నాయని చెబుతావు. ఇవన్నీ చెప్పుకుంటూ వస్తావు. కానీ దేవుడు నీకు ఒక ఇబ్బందిని పెట్టిన తర్వాత నీకు ఉన్నటువంటి ఈ పనులు ఇవి ఉన్నాయని నువ్వు చెప్పగలవా? చెప్పలేవు. నువ్వు ఎన్ని పనులు ఉన్నా సరే వాటిలన్నిటినీ కూడా పక్కన పెట్టేసి మొదటిగా నువ్వు ఎక్కడికి వస్తావు? దేవుని సన్నిధికి వస్తావు. దేవుని ఆశ్రయించడానికి వస్తావు. ఎందుకు వస్తావంటే నీకు ఇబ్బందులు పెట్టింది ఎవరు? దేవుడే. నువ్వు ఇక్కడికి రావడానికి కారకుడు అయిన వారు ఎవరు? దేవుడే. లేకపోతే నువ్వు బయట తప్పిపోతావని తెలుసు, బయటికే వెళ్ళిపోతావని తెలుసు. అందుకనే నీకు ఇబ్బందుల్ని పెట్టడానికి కారకుడు ఎవరయ్యారు? దేవుడే. ఆ ఇబ్బందుల్ని వాటిలన్నిటినైనా చూసుకొని నువ్వు దేవుని సన్నిధికి వస్తావని. మీరు కూడా అడుగుతారు చాలామంది, ఎందుకు అనుకుంటారు, మీకు నాకే ఎందుకు వస్తున్నాయి ఈ కష్టాలు అంటున్నారు మీరు. కానీ ఆ ఇబ్బందులు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు. వాటిలన్నిటిని కూడా నువ్వు తిరిగి ఎక్కడ పొందుకోవాలంటే దేవుని సన్నిధిలోనే పొందుకోవాలి. కనుక ఆ సన్నిధికి నిన్ను రప్పించడానికి దేవుడు నీకు పంపుతున్నాడు. ఈ మనిషి గారికి ఆ రాజు స్థానంలో ఉన్నంతసేపు కూడా ఆయనకి దేవుడు గుర్తు ఉందంటే దేవుని గుర్తు లేదు కనీసం. కానీ సంఖ్యలు వేసిన తర్వాత, ఆయన బంధించిన తర్వాత, ఆ బబులోను రాజ్యం వారు బంధించిన తర్వాత ఆయన మొదటగా ఎవరిని ఆశ్రయించాడు? దేవుణ్ణి ఆశ్రయించాడు. ఏం కలిగి ఉన్నాడు ఆయన? పశ్చాత్తాపం కలిగి వేడుకున్నాడు దేవుణ్ణి. ఆ వేడుకున్న తర్వాత ఏం చేశాడు ఒకసారి చూద్దాం. నెక్స్ట్ వచ్చి ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు తన రాజ్యములోనికి అతన్ని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనిషే తెలుసుకున్నాడు. ఈయనకి ఈ సంఖ్యలతో బిగించేసిన తర్వాత ఈయన ఎవరు నిజమైన దేవుడని తెలుసుకున్నాడు. తర్వాత
యెహోవాయే దేవుడని తెలుసుకున్నాడు. ఈ సంఖ్యలు వేసిన తర్వాత తెలుసుకుంటే ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమును అతని రాజ్యంలోనికి అతన్ని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు నిజమైన దేవుడని తెలుసుకున్నాడు పిల్లరా. నిజమైన దేవుడని తెలుసుకుని తర్వాత తన జీవితాన్ని ఎలా మార్చుకున్నాడంటే పిల్లరా, తెలుసుకున్నాడు. ఇదే యెహోవాయే నిజమైన దేవుడని తెలుసుకున్న తర్వాత తన జీవితాన్ని ఎలా మార్చుకున్నాడో 15వ వచనం చదవండి. మరియు యెహోవా మందిరము నుండి అన్య దేవతల విగ్రహములను తీసివేసి యెరూషలేమునందును యెహోవా మందిర పర్వతమునందును ఆయన కట్టించినటువంటి బలిపీఠములన్నిటినీ తీసి పట్టణము బయటికి వాటిని లాగివేసెను. తర్వాత ఇదియుగాక అతడు యెహోవా బలిపీఠమును బాగు చేసి దాని మీద సమాధాన బలులను కృతజ్ఞతార్పణలను అర్పించుచు ఇశ్రాయేలీ అయిన దేవుడైన యెహోవాను సేవించుడని యోధా వారికి ఏం చేశాడంట? ఆజ్ఞ ఇచ్చాడు. తెలుసుకున్నాడు దేవుణ్ణి, తెలుసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి బయటికి వెళ్ళాడంటే పిల్లరా, మళ్ళీ ఇంకా బయటికి వెళ్ళదు. ఏం చేశాడు? మళ్ళీ తిరిగి పాపాలని ప్రారంభించాడంటే ప్రారంభించలేదు. మరి ఏం చేశాడంటే యెహోవా మందిరం నుండి బలిపీఠములను కట్టించిన వాటిలన్నిటిని కూల్చేశాడు. ఆయన కట్టించినటువంటి బలిపీఠంలో అన్య దేవతలు కట్టినటువంటి బలిపీఠములన్నిటిని కూల్చేశాడు. యెహోవా బలిపీఠములన్నిటిని బాగు చేశాడు. పాడు చేసినటువంటి వాటిలన్నిటిని బాగు చేశాడు. కేవలం అన్య దేవతలకు పెట్టినటువంటి వాటిలన్నిటిని కూల్చేశాడు, బయటకు పాడేసి తర్వాత ఏం చేశాడు ఆయన? అక్కడ ఉన్నటువంటి యోధా ప్రజలందరికీ కూడా ఎవరు నిజమైన దేవుడని చెప్పాడు? యెహోవాయే నిజమైన దేవుడని చెప్పాడు. మీరు ఎవరిని నమ్ముకోవాలని చెప్పాడు? యెహోవానే నమ్ముకోవాలని ఏం చేశాడైనా? ఆజ్ఞ ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఆజ్ఞ ఇచ్చాడు. ఎందుకంటే ఈయన నమ్మాడు. ఎలా నమ్మాడంటే ఈయన అలా లేడు. ముందు ఎన్నో పాపాలను చేసిన వాళ్ళలాగా ఉన్నాడు. కానీ చివరికి ఏం చేశాడు? ఆయన పశ్చాత్తాపం పెట్టుకుంటే దేవుడు కరుణిస్తే ఆయన ఒక సాక్షిగా మారిపోయాడు పిల్లరా. నిజమైన పశ్చాత్తాపం సాక్షులుగా మారుస్తుందా అంటే అవును పిల్లరా, మారుస్తుంది. నిజమైనటువంటి పశ్చాత్తాపం ఉంటే నిజంగా సాక్షులుగా ఎంచబడతారు నిజంగానే. ఎలాగంటే పిల్లరా, మీరు మనస్సుతో ప్రార్థన చేయాలి. మీరు నిజమైన మనస్సుతో ప్రార్థన చేస్తే ఆ పశ్చాత్తాపాన్ని కలిగి ఉంటే నీలో ఎంత బాధలు ఉన్నా సరే, నీకు ఎలాంటి ఇబ్బందులైనా సరే, నీకు ఇది లేదైనా, నువ్వు ఎన్ని పాపాలు చేసినా నాకు ఇలా తిరిగి రావాలని ఉంది, దేవునిలోకి రావాలని ఉంది, నాకు రాలేకపోతున్నాను, ఇబ్బందుల్లో నువ్వు పడిపోయినా సరే, నువ్వు నిజమైన పశ్చాత్తాపంతో దేవునికి నువ్వు ప్రార్థన చేస్తే నిన్ను తిరిగి ఎక్కడ పెడతాడంటే దేవుని సన్నిధిలో పెట్టడానికి ఆయన ఎంత మాత్రం ఆలోచించడం. నిన్ను ఎక్కడ పెట్టాలి అని అనుకుంటే దేవుడు నిన్ను ఖచ్చితంగా పెడతాడు. కానీ నీకు వచ్చే మనసు ఉందా లేదో ఆలోచించుకో. ఎలాంటి పాపాలు చేశాడైనా మనిషి గారు? ఎలాంటి పాపాలు, ఎంతో పెద్ద పాపాలు చేసినటువంటి ఆయన ప్రార్థన చేస్తేనే నిన్ను ఎక్కడ ఆయన్ని ఆ రాజుగా మళ్ళీ తిరిగి నిలబెట్టాడంటే, ఆ సంఖ్యల నుంచి విడిపించి నిలబెట్టాడంటే, నీకున్నటువంటి ఇబ్బందులని, నీకున్నటువంటి పాపాలని మీరు ఒక మనసుతోనే ప్రార్థన చేస్తే, నాలో ఈ పాపాలు ఉన్నాయని ప్రార్థన చేస్తే వాటిని తొలగించడానికి ఏ మాత్రమైనా ఆలోచిస్తాడా? అస్సలు ఆలోచించడం. కానీ దీనికి మీరు చేయవలసింది ఏంటి? ప్రార్థన. ఎలాంటి ప్రార్థనలు చేయాలి మీరు? ఎలాంటి ప్రార్థనలు చేయాలంటే పశ్చాత్తాపం కలిగి ఉండాలి. నిజమైన పశ్చాత్తాపం కలిగి ప్రార్థన చేస్తే నిజంగానే దేవుడు ఆ సంఖ్యల నుంచి ఆయన్ని ఎలా విడిపించాడో నిన్ను కూడా పాపాల నుంచి విడిచిపెడతారు పిల్లలు. ఈరోజు మీరు నిర్ణయం తీసుకోండి. ఏంటంటే మనిషి చేసినటువంటి పాపాలని చూడకండి. మరి ఎలాంటివి చూడాలంటే మనిషి చేసినటువంటి
పశ్చాత్తాపాన్ని మనం చూడాలి. మనిషి మొదటి జీవితాన్ని చూడొద్దు, మరి ఏ జీవితాన్ని చూడాలి? చివరి జీవితాన్ని చూడాలి. చివరి జీవితాన్ని ఆయన ఎంత పెద్ద పాపాలంటే తన కుమారుల్ని అన్య దేవతలకి అర్పించేటువంటి వాటిగా చేశాడండి, పాపాలను చేశాడు. కానీ అలాంటివి చేసినా కూడా ఆయన మళ్ళీ ఆయన్ని ఒక సాక్షిగా నిలబెట్టాడు. ఈరోజు ఆ మనిషి గారి యొక్క జీవితం మీకు ఎలా కనిపించాలంటే, ఆయన జీవితాన్ని చూస్తే ఇలా నిజంగా నేను మారిపోవాలి, నిజమైన పశ్చాత్తాపం నేను కలిగి ఉండాలి. నిజమైన పశ్చాత్తాపం కలిగి ఆ మనిషి గారి మొదటి జీవితాన్ని కాదు, చివరి జీవితాన్ని చూసే విధంగా నేను ఉండాలి. కనుక మీరు ఎలాగ ఉండాలంటే, ఈరోజే పాపం అనేటువంటి సంఖ్యలను విడిచిపెట్టే ఈ రోజుతోనే విడిచిపెట్టి దేవునికి నిజంగా పశ్చాత్తాపంతో, నిజమైనటువంటి భక్తితో, నిజమైనటువంటి విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను ఎక్కడ పెడతాడో? అత్యున్నతటువంటి శిఖరాల మీద పెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వు వదలగలుగుతున్నావో లేదో నువ్వే ఆలోచించుకో. ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నువ్వు వదిలి రాగలుగుతున్నావా, నా చెయ్యి పట్టుకోగలుగుతున్నావా అని ఆయన అడుగుతున్నాడు. నువ్వు ఆయన చెయ్యి పట్టుకుంటున్నావంటే ఆయనే పట్టుకున్నటువంటి చేతిని నువ్వు విడిపించుకుని వెళ్ళిపోతున్నావు. అలా ఉండొద్దు ప్రియులరా. అలా ఉన్నారంటే ఆ పాపం అనేటువంటి సంఖ్యలలో మీరు ఇంకా ఉన్నట్టే. కనుక ఈరోజే వదిలేసి ప్రతిరోజు, ప్రతి పూట, ప్రతి నిమిషము కూడా ఆ పశ్చాత్తాపంతో ప్రార్థన చేయి. నీ ఉన్నటువంటి ఇబ్బందుల్ని, పాపాలని, ఎలాంటివైతే నువ్వు కోరుకుంటున్నావో అలాంటివన్నిటినీ కూడా దేవుడు తీసివేస్తాడు. కనుక మీరందరూ కూడా అట్టి రీతిగా మీరు ఉంటారని కోరుకుంటూ, నా మాటలు మీకు అర్థమయ్యాయో అర్థం అవ్వలేదో నాకైతే మీకు తెలియదు. అర్థమయ్యాయని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే అలాంటి రీతిగానే చెప్పాను. కనుక మీరందరూ కూడా ఈ మాటల్ని పక్కన పెట్టేయకుండా ఈ యొక్క మనిషి గారి యొక్క జీవితాన్ని మన మనసుకి, మన జీవితాలకి ఎలా సరిపోతుందని ఒకసారి మీరు చూసుకుని ఆ పాపం అనేటువంటి సంఖ్యలను విడిచిపెట్టి మీరందరూ కూడా వాటిలన్నిటిని నిజంగా పశ్చాత్తాపం కలిగి వాటిలన్నిటిని జయిస్తారని కోరుకుంటూ, నా మాటలను ఎవరినైనా బాధ పెట్టి ఉంటే నన్ను క్షమిస్తారని కోరుకుంటూ, నా 2 చేతులు జోడించి మీ అందరికీ కూడా ప్రభువు పేరట వందనాలు తెలియజేసుకుంటూ నాకు ఈ సమయాన్ని ఇచ్చినటువంటి సమయాన్ని ముగిస్తున్నాను. అందరికీ వందనములు.